హలో ఆల్, వెల్కమ్ టు తీక్షమ్మ. అందరికీ హ్యాపీ స్వీట్ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటూ నేను మా న్యూ ఇయర్కి గులాబ్ జామ్తో స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట స్వీట్. సో మీకు ఆ రెసిపీ అలాగే నేను ఎలా చేశానో చూపిస్తాను అనమాట. నేను ఆశీర్వాద్ తీసుకున్నాను గులాబ్ జామ్ ప్యాకెట్. ఇది వచ్చి 175 గ్రామ్స్. 1+1 ఆఫర్ ఉంటే ఎప్పుడు కూడా గులాబ్ జామ్స్. సో అదనమాట. నేను ఈ వీడియోలో గులాబ్ జామ్ ఎలా చేయాలని చెప్పే కంటే న్యూ ఇయర్కి మెమొరీస్, చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి అనేదే మాట్లాడతాను. ఎందుకంటే గులాబ్ జామ్ చేయడం పెద్ద పనేం కాదు. సో ఫస్ట్ ఏంటంటే గులాబ్ జామ్ ప్యాకెట్ ఓపెన్ చేశాక ఫస్ట్ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే గులాబ్ జామ్ ప్యాకెట్ మీద ఖచ్చితంగా మీరు డేట్ ఖచ్చితంగా ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఒక ప్యాకెట్ తెచ్చాము, అది ఒక 2-3 మంత్స్ చేయలేదన్నమాట. సో ఏం కాదు, 6 మంత్స్ టైం ఉంటుంది కదా అని వదిలేసాం. సో ఇంకొక 10 days 1 month టైం ఉంది. సో అప్పుడు ఓపెన్ చేసాం, వేస్ట్ అయిపోతుంది, సో చేసేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే మనకి బియ్యంలో పురుగులు ఉంటాయి కదా, ఏ కలర్, బ్రౌన్ కలర్లో పురుగులు ఉంటాయి కదా. సో ఆ పురుగులు ఉన్నాయన్నమాట. సో అప్పుడు అర్థమైంది ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఇస్తారా అని చెప్పి. సో మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ చూసుకొని చేయండి. సో ఏంటంటే ఫస్ట్ ఉండలు లేకుండా చేసుకున్నాక ఇందులో మనం ఏమీ యాడ్ చేయకలేదు, జస్ట్ వాటర్ కొంచెం కొంచెం వేసుకొని ఇలాగా మనము చపాతీ పిండిలా కలుపుకోవాలి. మధ్యలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి రిమైనింగ్ మన చేతికి ఉన్నది, ప్లేట్కి ఉన్నది కూడా మొత్తం దానికి వచ్చేస్తుంది. మరీ నీళ్ళు ఎక్కువ వేసేయకండి, ఎందుకంటే ఇంకా ఏం చేయలేము, వేస్ట్ అయిపోతుంది. కొంతమంది మళ్ళీ మైదా అవి ఇవి కలుపుతారు ఎక్కువ నీళ్ళు వేసేస్తే. సో అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని ఇలా డో వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ పిసికేయకూడదు, ఎందుకంటే ఆ గుల్ల పోతుందన్నమాట గులాబ్ జామ్కి. పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. ఈలోపు పాకం తయారు చేసుకుందాం. ఇది 175 గ్రామ్స్ కాబట్టి మనకి ప్రతి ప్యాక్ మీద వెనకాతలు రాసి ఉంటుంది ఎంత అని. సో దీనికి 700 గ్రామ్స్ వాటర్కి 700 గ్రామ్స్ పంచదార తీసుకోమని చెప్పారు. బట్ నా దగ్గర ఇలాంటి కొలిసేది ఉందన్నమాట. ప్లస్ నేను అప్పుడే షుగర్ కూడా తీసుకొచ్చాను. సో అందుకే నేను ఒక 1/2 kg వరకే వేస్తున్నాను షుగరు, ఎందుకంటే తక్కువ స్వీట్ కావాలి కాబట్టి. అలాగే ఎంత పంచదార తీసుకున్నానో అంతే వాటర్ తీసుకున్నాను అనమాట. సో పాకం ఏంటంటే జస్ట్ మరిగితే చాలు, 4 minutes అని ఉంది కానీ బట్ కొంచెం మరగాలి. అలాగే ఇక్కడ 2 యాలకుల్ని నేను చితక్కొట్టుకొని వేసుకున్నాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో పాకం ఏంటంటే పంచదార బాగా కరిగిపోయి బబుల్స్ వచ్చేసాక కొంచెం ఇలా పట్టుకుంటే మన చేతికి జిగురుగా కనిపించాలన్నమాట. సో అక్కడ దాకా వేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే పాకం 10 minutes అయింది. సో అయిపోయింది, నేను తీసేసాను. ఇప్పుడు ఏంటంటే మన గులాబ్ జామ్ పిండి కొంచెం ఉబ్బు ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 20 minutes పైన అయింది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని తీసుకొని మనం బాల్స్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం బాల్స్ రెడీ చేసుకోవచ్చు. నేనైతే మరీ పెద్దవి చేయను, చిన్న చిన్నవే చేస్తాను. ఈ ప్యాక్కి ఆల్రెడీ చెప్పారు ఒక 30 to 35 వస్తాయని. సో ఇంకా అంతకంటే ఎక్కువ రావు కదా 100 కావాలన్నా. సో ఇంచుమించు నేను చాలా చిన్నవే చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం పిండిని తీసుకొని బాగా ప్రెస్ చేయాలన్నమాట. ఇది నేను ఒక ఫేమస్ చెఫ్ దగ్గర చూశాను. ఫస్ట్ కొంచెం పిండిని తీసుకుంటాం కదా, బాగా నొక్కి ప్రెస్ చేసి ఆ తర్వాత లూజ్ చేసేయాలి హ్యాండ్స్ని. సో జస్ట్ పైన రౌండ్ తిరిగితే చాలు. సో ఇలాగా కొన్ని చేసుకున్నాక నేనైతే కనుక ఆయిల్ పెట్టేస్తాను ఫ్రై చేసుకోవడానికి. సో రిమైనింగ్ కూడా నేను కొన్ని చేసుకుంటున్నాను, ఎందుకంటే సైమల్టేనియస్గా అయిపోతుందన్నమాట. మళ్ళీ అక్కడే ఉండి చేయకుండా ఒకసారి ఫ్రై అయిపోతూ మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేయడానికి అలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట నేను. సో కొన్ని అయిపోయాక ఇదిగో నేను ఆయిల్ పెట్టేశాను. కొంచెం ఆయిల్ సరిపోతుంది, ఎందుకంటే ఆయిల్ ఏం ఎక్కువ పీల్చవు కాబట్టి. సో ఆయిల్ వేడెక్కాక మనం ఒక్కొక్కటి వేసేసుకోవాలన్నమాట గులాబ్ జామ్స్. సో ఇవి వేసుకున్నాక ఏంటంటే తీయకూడదు, అసలు ఫస్ట్ కదపకూడదు అనమాట. సో కొంచెం అవి ఫ్రై అయ్యాక మనం టచ్ చేయాలి, అప్పుడు దాకా వాటిని కదపకూడదు. సో ఈలోపు నేను నెక్స్ట్ బ్యాచ్ వేయడానికి బాల్స్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఇలా గుంట వెనకాతలో ఉండే స్పూన్తో జస్ట్ అలా రౌండ్ చేయాలంట. చెప్పాను కదా ఒక ఫేమస్ షెఫ్ దగ్గర చూశానని చెప్పి. సో మనం అటు ఇటు ఫ్రై చేయకుండా జస్ట్ స్పూన్ తోటి అలాగా రౌండ్ చేయాలన్నమాట లోపల. సో అవే ఈవెన్గా అన్నీ వేగుతాయి అన్నమాట. అదిగోండి రౌండ్ స్పూన్తో చేస్తే సరిపోతుంది. మనం ఏదైనా గరిటె పెట్టేసి తిప్పేసే కంటే అలా రౌండ్గా చేస్తే అవే ఇలాగ లైట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఇంకా తీసేసుకోవచ్చు అనమాట.
సో అలా రౌండ్ రౌండ్ చేయడం వల్ల ఏంటంటే ఈవెన్గా అన్నీ కుక్ అవుతాయి. సో బ్రౌన్ కలర్ వచ్చేసింది, లైట్ గోల్డెన్ కలరు. సో రిమైనింగ్ కలర్ బయటకు వచ్చాక వస్తుంది కాబట్టి పాకం ఆల్రెడీ వేడిగా ఉంది. ఇవి కూడా వేడిగా ఉన్నప్పుడే అందులో వేస్తేనే అవి పాకం పీల్చుకుంటాయి అన్నమాట. చాలామంది చల్లారిపోయాక వేస్తారు, బట్ అది కాదంట. సో వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే అవుతుంది. సో ఇలాగా నెక్స్ట్ నేను చేసుకున్న బాల్స్ అన్నీ కూడా వేసుకొని కదపకుండా అలాగ స్పూన్తో తిప్పుకుంటూ ఫ్రై చేస్తున్నాను. సో అదంతా కూడా మీరు వీడియోలో చూడండి, ప్రస్తుతానికి నా మాటలు వినండి. సో న్యూ ఇయర్ అంటే 31st నైట్ మేమైతే ఎప్పుడు రంగులు వేద్దామా అని ఉండేవాళ్ళం. ముగ్గులు వేయడం ఎలాగో రాదు కాబట్టి రంగులు వేయడానికి రెడీ అయ్యేవాళ్ళం. చిన్నప్పుడు ఎవరు ముగ్గు బాగుందా అని జడ్జిలు అయిపోయి మరీ జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళం కదా. అంతేకాదండో రంగులతోనే వేయకుండా కొంతమంది ఇసుకతో కలర్స్ కలుపుతారు, అలాగే కొంతమంది ఉప్పుతో కల్లుప్పుతో కలుపుతారు, కొంతమంది బియ్యంతో కూడా కలిపేవారు అనమాట. సో అప్పట్లో అవి కొద్దిగా ఫ్యాషన్ అనమాట, ట్రెండ్. ఇప్పుడు ఏంటంటే అది వేస్ట్, అంతే కదా, ఎలా అయినా వేస్టే అవి. కాబట్టి ఇప్పుడు ఎవరు చేయట్లేదు, ఎవరైనా రేర్గా చేసుకుంటారేమో. బట్ ఎప్పుడైతే మ్యాక్సిమం ముగ్గులోనే కలర్స్లోనే మళ్ళీ ముగ్గు కలిపేసి వస్తున్నాయి. ఇక్కడ మా సైడ్ అయితే ఆ కలర్స్ చాలా బాగుంటాయి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నైట్ అయితే 31st నైట్ మాకు రంగులతో అయిపోతుంది. మా వీధిలోయే కాక పక్క వీధిలో కూడా వెళ్ళి చూసి ఆ ముగ్గులు ఎలా ఉన్నాయో జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళం. ఇంకా న్యూ ఇయర్కి తెలిసిందే కదా, మార్నింగే రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళే వాళ్ళం గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకోవడానికి. సో ఫ్రెండ్స్ అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకొని ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేవాళ్ళం. అయిపోయింది న్యూ ఇయర్. ఇంకేముంది, మళ్ళీ యథా రాజా తదా ప్రజ. పొద్దున్నే లెగాలి, స్కూల్కి వెళ్ళాలి, జస్ట్ డేట్ మారుతుంది అంతే. ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా ఒక మిస్టేక్ చేస్తారు, ఈ ఇయర్ డేట్నే మళ్ళీ వేస్తారు. సపోజ్ 2025 అనుకోండి, 2026 వచ్చినా సరే డేట్ వేసేటప్పుడు మళ్ళీ 25 అనే వేస్తారు కదా. ఇది అందరికీ జరుగుతుంది. చూడండి మా గులాబ్ జామ్స్ ఎంత పెద్దగా అయినాయో, ఇంకా ఇప్పుడే వేసినవి ఇంకా పెద్దగా అవ్వాలన్నమాట. సో ఇంక నేను గరిటె పెట్టకుండా ఇలా తిప్పుతున్నాను. సో ఆటోమేటిక్గా రిమైనింగ్ కూడా బాగా పాకంలో పీల్చుకుంటాయి. సో ప్రస్తుతానికి నేను సర్వ్ చేస్తున్నాను. ఇలా బాగా పెద్ద ఉన్న గులాబ్ జామ్స్ అన్నిటిని ఏరుకొని గులాబ్ జామ్స్ని టేస్ట్ చేసేయడమే. సో ఈ ఇయర్ మా న్యూ ఇయర్ గులాబ్ జామ్తో స్టార్ట్ అవుతుందన్నమాట. సో బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే టేస్టీగా చేసుకుంటున్నాం. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.